Drumheller. వెరీ నైస్. ఏంటంటే ఇది ప్రపంచంలోకెల్లా చాలా చిన్న చర్చ్. చాలా చిన్న చర్చ్ లాగా ఉంది. చూడండి ఎంత డీప్గా ఉందో. చాలా మంది అయితే ఇక్కడికి ట్రెక్కింగ్ చేయడానికి అండ్ సైక్లింగ్ చేయడానికి వస్తారు. మౌంటైన్ సైక్లింగ్ ఇక్కడ వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం. Hey guys, hi, hello, welcome back to Nani Minnu Vlogs. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా? యా, అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. ఇప్పుడు మెన్ను నేను అయితే డ్రమ్హెల్లర్కి వెళ్తున్నాం. యా, ఈ డ్రమ్హెల్లర్ 1 day ట్రావెల్ అయితే 7 to 8 ప్లేసెస్ అయితే చూపించబోతున్నాము. అవేంటి అన్నది ట్రావెలింగ్లో చెప్తాము. అండ్ సో లెట్స్ గో. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఈవెన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. అంతేనా? యా, ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. యా, ఇది దేవాలా అంటే ఎక్కడుంది? ఇంట్లో ఉంది. అద్దలే ఇక్కడ పెట్టేస్తావు కదా. అవును, వీడియో తీయనికే. బట్ ఏం కాదులే, తీసుకొస్తా. ఎంతసేపు? 1 minute. వద్దు. ఇది షేడ్స్ తీసుకొని వస్తాం. షేడ్స్ కూడా లేవు కదా. ఓకే, ఇప్పుడు నీకు ఫోటోలు కానీ నీకు షేడ్స్ కావాలి. నేను ఎందుకు ఈరోజు తెల్లగా కనిపిస్తున్నా కదా ఫ్రెండ్స్? ఎస్, ఎందుకంటే నేను సన్ స్క్రీన్ పెట్టాను కాబట్టి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే లాంగ్ వీకెండ్ వచ్చింది. ఎప్పుడు డ్రమ్హెల్లర్కి వెళ్ళలేదు. చాలామంది అంటారు డ్రమ్హెల్లర్ చూడాలి అని చెప్పేసి. బట్ అది డైనోసార్ పార్క్ అనమాట. లైక్ ప్రీవియస్ ఇయర్స్, ఐ మీన్ మనం పుట్టక ముందు డైనోసార్స్ ఇక్కడే ఉన్నాయంట. సో అక్కడ ఉన్న ఫాజల్స్ అన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఎవరైనా ట్రెక్కింగ్ చేసినప్పుడు అవి ఫాజల్స్ దొరుకుతాయంట. అవి దొరికితే మ్యూజియంలో ఇచ్చేసేయాలి. సో అలా చాలా బాగుంటుంది ప్లేస్. చాలా, ఐ మీన్ మనకి 1 hour డ్రైవే కాబట్టి వెళ్ళిపోతాం. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో స్టే ట్యూన్. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి అండ్ ఈవెన్ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. బికాజ్ మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా ఇంపార్టెంట్. మీకు ఇలాంటి ప్లేసెస్ చూపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు కూడా. ఎవరో ఇంత దూరం రాలని వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అందుకనే ఎండ్ వరకు చూడండి ఈ వీడియో. వచ్చేస్తున్నాడు సోగాడి చిన్న సోగాడి. Yes guys, we are ready to go. స్పెక్స్ అయితే వచ్చేసాయి, గాగల్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. గాగల్స్ నాకు డిఫరెంట్ గాగల్స్ ఉన్నాయి, కానీ నేను ఇప్పుడే ఇవే ప్రిఫర్ చేస్తాను. లెన్స్ కార్ట్, ఎప్పుడు లెన్స్ కార్ట్. ఇగో ఆల్పెన్లీ చాక్లెట్స్ అయితే తెచ్చాడు. ఆల్పెన్లీ నాకు చిన్నప్పుడు గుర్తొస్తుంది, చిన్నప్పటి డేస్ గుర్తొస్తాయి. ఆల్పెన్లీకు తింటూ ఉంటే. మాకు ఇక్కడ దొరుకుతుంది ఆల్పెన్లీ. మీకు కూడా దొరికితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తీసుకోండి, మీకు కూడా, మీరు కూడా తీసుకోండి. అగో నోట్లో పెట్టేసుకున్నాం. సారీ ఫ్రెండ్స్. చూడు. సో 11 అవుతుంది ఇప్పుడు. వెళ్ళే వరకు 12 అవుతుంది. అయ్యో బ్యాక్ సైడ్ వెళ్ళాలి. సో లెట్స్ గో ఫ్రెండ్స్. రికార్డ్ చేసిన పెడదాం. ఇక్కడ నా మ్యాప్స్ రికార్డ్ చేసిన. సో జై సాయిరామ్. మనం సాంగ్స్ పెట్టుకుందాం. సో గైస్, మన ట్రావెల్ ఐటెనరీలో భాగంగా మనమైతే 8 to 9 ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాము. ఫస్ట్ అయితే మనం వెల్కమ్ బోర్డ్ దగ్గరకు వెళ్దాము. ఇక్కడ వెల్కమ్ టు డ్రమ్హెల్లర్ అని అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి ది లిటిల్ చర్చ్ కి వెళ్దాము. ఇదైతే ప్రపంచంలో అతి చిన్న చర్చ్. ఆ తర్వాత హార్షూ క్యానియన్ కి వెళ్దాము. హార్షూ క్యానియన్ ఫినిష్ చేసుకుని మ్యూజియం కి వెళ్దాము. మ్యూజియం కి వెళ్ళేసరికి అరౌండ్ 1 or 1:30 అవుతుంది. సో మ్యూజియం కూడా ఫినిష్ చేసుకున్న తర్వాత హుడూస్ కి వెళ్దాము. హుడూస్ తర్వాత గోస్ట్ విలేజ్ కి వెళ్దాము. ఆ తర్వాత మీకు ఆస్ట్రాయిడ్ ఐస్ క్రీమ్ పార్లర్ అయితే చూపిస్తాము. అండ్ రిటర్న్ లో మనం వచ్చేటప్పుడు
హార్స్ షూ క్యానియన్ అయితే చూద్దాము. ఇంకా టైం మిగిలితే అండ్ కోల్ మైన్ ఓపెన్ ఉంటే కోల్ మైన్ కూడా వెళ్ళిపోదాం. ఇదైతే మన ట్రావెల్ ఐటర్ ని. సో ఇక వెళ్ళిపోదాం పదండి. సో గైస్ మేమైతే డ్రమ్ హెల్లర్ వచ్చేసాము అండ్ ఇక్కడ డ్రమ్ హెల్లర్ ఎంట్రన్స్ అయితే ఉంది అండ్ ఇది రోడ్డు. ఇక్కడ పార్క్ చేసుకోవడానికి అయితే చిన్న పార్కింగ్ లాట్ ఉంది. సో ఇక్కడ మేము కార్ పార్క్ చేసేసుకున్నాము. అక్కడ గ్యాస్ స్టేషన్ ఉంది అండ్ ఇక్కడ కొన్ని గ్రాసరీ స్టోర్స్ అండ్ మనకు కావాల్సిన చిన్న చిన్న స్టోర్స్ అనేవి అయితే ఉన్నాయి. మిన్ను ఆల్రెడీ అక్కడికి వెళ్తుంది. సో మనం కూడా వెళ్ళిపోదాం. సో కొంతమంది అక్కడికి వెళ్ళి ట్రెక్ చేస్తున్నారు అండ్ ఇలా ఉన్నాయి. డ్రమ్ హెల్లర్ చూడు. Oh. వెల్కమ్ టు డ్రమ్ హెల్లర్. వెరీ నైస్. సో గాయస్ ఇదైతే డ్రమ్ హెల్లర్. వెల్కమ్ టు డ్రమ్ హెల్లర్ అని ఇక్కడ రాసింది. డైనోసార్ సింబల్ ఉంది. దీని హిస్టరీ అయితే నేను మళ్ళీ చెప్తాను. అండ్ జనాలు చూస్తున్నారు కదా, అక్కడ టాప్ వరకు వెళ్ళారు అండ్ ఇక్కడ కూడా ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా ఇక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగాలి. అండ్ ఇలా అయితే ఉన్నాయి వ్యూస్. ఇంకా ముందుకెళ్ళి ఇంకా బెటర్గా చూపిస్తాం. ఏం చేస్తున్నారు? జాదు సినిమా ఇక్కడే తీసారు తెలుసా? ఎస్, నెక్స్ట్ స్టాప్లో మనం హుడూస్కి వెళ్తాం అక్కడ. ఎస్. సో మనమైతే అక్కడ ఒకసారి ఆ హిల్ ఎక్కుదాం. హిల్ ఎక్కడికి ట్రై చేద్దాం. కానీ మేము క్రాక్స్ వేసుకున్నాం గాయస్. ఐ డోంట్ నో, షూస్ వేసుకొస్తే బెటర్ అనిపిస్తుంది. నాని అక్కడైతే ఫోటో తీసుకుంటాడంట. అక్కడ నిల్చుంటున్నారు చూడు అందరూ, అక్కడ ఫోటో తీసుకుంటాడంట. సో మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం. అంత పెద్ద హిల్ ఎక్కిపించినావు. ముందే క్రాక్స్ వేసుకున్నా. ఎక్కినావు కదా. సో మిన్ను నేనైతే ఇలా అక్కడి వరకు వెళ్ళాము. అక్కడ నుంచి మళ్ళీ ఇలా రిటర్న్ వచ్చేసాము. వెళ్ళిపోదాం పదా. సో గాయస్ అందరు అయితే హిల్ ఎక్కుతున్నారు. మీకు జనాలు కనిపిస్తున్నారు కదా. సో యాక్చువల్లీ మేము క్రాక్స్ వేసుకున్నాం కాబట్టి మేము అంత దూరం అయితే వెళ్ళలేదు. ఎందుకంటే గ్రిప్ ఉండాలి కాబట్టి మేము వెళ్ళలేదు. బట్ నెక్స్ట్ టైం మాత్రం వెళ్తే అంత పెద్ద హిల్ అక్కడ కనిపిస్తున్న జనాలు పీక్ దగ్గర అక్కడ దాకా అయితే ఎక్కుదాము. ముందైతే ఇక నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. వెళ్తావా లేదా? గైస్ మేమైతే మా సెకండ్ డెస్టినేషన్కి వచ్చాము. ఇక్కడైతే కార్ పార్క్ చేసాము. ఇలా ఉన్నాయి మౌంటైన్స్ లాగా. అండ్ ఇక్కడ మీకు ఒక స్పెషల్ థింగ్ చూపించబోతున్నాము. అదేంటి అంటే మిన్ను ఆల్రెడీ వీడియో తీసుకుంటూ అటు వెళ్తుంది. ఇదిగో అక్కడ మీకు చిన్న ఇల్లులాగా అనిపిస్తుంది కదా. యాక్చువల్గా అదే ఇప్పుడు మేము చూపించబోయేది. అదేంటంటే, సో ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఇది ప్రపంచంలోకి వెళ్ళా చాలా చిన్న చర్చ్ లాగా ఉంది. ఐ థింక్ మనం లోపలికి వెళ్ళలేము. ఇంత చిన్న చర్చ్. ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఐ డోంట్ నో కనిపిస్తుందో లేదో, ఇక్కడ 4 చైర్స్ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా 5 చైర్స్ కనిపిస్తున్నాయి. అండ్ పీస్ టు ఆల్ హూ ఎంటర్ అని చెప్పేసి ఉంది. సో అక్కడ పాస్టర్ నిల్చోవడానికి ఉంది. అండ్ ఇక్కడ 5 చైర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఒక పాస్టర్ లైక్ 4 to 5 మెంబర్స్తో కలిపి పెళ్ళిళ్ళు చేసేవారంట. సో అంత బాగుండేది ఇక్కడ. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న చర్చ్ అయితే ఇది. అండ్ అక్కడ హోర్డింగ్ ఉంది. ఆ హోర్డింగ్ చూపిస్తాను. సో దట్ లైక్ మనం ఆ చర్చ్ గురించి ఇంకొంచెం తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ రాసి పెట్టింది ఏంటంటే లిటిల్ చర్చ్ సీటింగ్ 10,000 people, 6
ఎట్ ఏ టైమ్. సో దీంట్లో 6 people ఒక్కసారి కూర్చోవచ్చంట. సారీ, ఇందాక నేను 2 people అని చెప్పాను. సో 6 people ఒక్కసారి కూర్చోవచ్చంట. అండ్ సీటింగ్ కెపాసిటీ నాకు ఇది అర్థం కాలేదు. సీటింగ్ 10,000 people 6 ఎట్ ఏ టైమ్. సో నాకు అర్థమైంది అయితే 6 members ఈ టెంపుల్లో ఒకసారి కూర్చోవచ్చు. అండ్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే రాస్తుంది. లిటిల్ చర్చ్ వాజ్ డిజైన్డ్ బై రాబర్ట్ అండ్ కన్స్ట్రక్టెడ్ బై లోకల్ కాంట్రాక్టర్స్. ఇట్ ఫస్ట్ ఓపెన్డ్ ఆన్ July 9, 1958. సో దీన్ని 1958లో ఓపెన్ చేశారంట. అండ్ వాజ్ రీకన్స్ట్రక్టెడ్ బై ఇన్మేట్స్ ఆఫ్ డ్రమ్హెల్లర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ 1991 అండ్ 2015. సో దీన్ని 1958లో బిల్డ్ చేశారు. అండ్ దీన్ని మళ్ళీ కొంచెం మార్పులు చేర్పులు లేదంటే కొంచెం బెటర్గా చేయడం 1991లో అండ్ 2015లో 2 times అయితే దీన్ని మళ్ళీ రీబిల్డ్ చేశారు. మేబీ అక్కడ పైన ఊడిపోయినవి కొంచెం బెటర్గా కనిపించేలా చేశారు. ద లిటిల్ చర్చ్ ఈస్ డిజైన్డ్ యాజ్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అండ్ మెడిటేషన్. ప్లీజ్ ట్రీట్ ఇట్ విత్ రెస్పెక్ట్. సో అది ఈ లిటిల్ టెంపుల్ కథ అయితే. సో దీంట్లో ఒక్కసారి 6 members కూర్చోవచ్చంట. అంత క్యూట్గా ఉందో చూడండి. నైస్ కదా. మెను ఎలా ఉంది, నచ్చిందా? ఎస్, ఓకే. 6 members పడతారనమాట. ఒక పాస్టర్ ఉంటారు. ఇదే ప్రపంచంలోకి వెళ్ళి అతి చిన్న చర్చ్. యాక్చువల్గా మనం పెద్ద చర్చిలు చూస్తుంటాం, 1000 మంది 15,000 మంది చాలా మంది పట్టే చర్చ్. ఇది వరల్డ్ స్మాలెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్. రెండు ఒకటే కదమ్మా. సో ఇట్లాంటి చూస్తూ ఉంటే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది కదా. సో గైస్, ఇక్కడ నుంచి మనం మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దాం. అదేంటన్నది చూపిస్తాం. సో ఈ చర్చ్ సరౌండింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. మెన్నుకి ఏదైనా దొరికితే బాగుంటుంట. ఒక పెద్ద డైనోసార్ బొక్క దొరకాలేమో. సో ఇప్పుడు నేనైతే హార్స్ థీఫ్ క్యానియన్కి అయితే వచ్చాము. అండ్ అక్కడైతే కార్ పార్క్ చేసేసి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఐ థింక్ ఆ ఎండ్లో ఉంది మనం చూడాల్సిన ప్లేస్. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. మెన్ను సో గైస్, మొత్తం మీద నడుచుకుంటూ నేనైతే వచ్చేసాను. చలి పెడుతుందని ఆగిపోయింది. మనమైతే కార్ అక్కడెక్కడో పార్క్ చేసి అలా నడుచుకుంటూ ఇక్కడికైతే వచ్చాము. సో ఇప్పుడు ఇది ఇలా ఉంది. ఇక్కడ 2 కార్స్ అయితే పార్క్ చేస్తున్నాయి. ఇది సైక్లింగ్కి వచ్చిన వాళ్ళ కార్స్ ఏవో తెలీదు. బట్ మాకు కార్ తీసుకొద్దామంటే అక్కడ బ్లాక్ చేసి ఉంది. సో దట్ నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. సో ఫస్ట్ ఇదేంటన్నది తెలుసుకుందాము. ఇక్కడ వాట్ ఈజ్ కెనోలా అని రాసింది. హౌ కెనోలా యూజ్డ్ అని చెప్పేసింది. ఓకే, కెనోలా సీడ్స్ కదా, ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇక్కడ చాలామంది కెనోలా ఆయిల్ అయితే వాడతారు. సో దాని గురించి అయితే మెన్షన్ చేసింది. మన ఆయిల్ డబ్బాల మీద కూడా ఈ ఫ్లవర్స్ ఉంటాయి, కెనోలా ఫ్లవర్స్. సో అండ్ ఈ కెనడాలో ఈ రీజియన్స్లో అయితే కెనోలా ఆయిల్ అయితే గ్రో అవుతుంది. సో ఇది సంథింగ్ రిలేటెడ్ కెనోలా ఆయిల్. అండ్ అక్కడ హార్స్ థీఫ్ క్యానియన్ అని పేరు ఎందుకు వచ్చింది అన్న డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో అది కూడా వెళ్ళి చూద్దాము. దిస్ ఏరియా ఆఫ్ ద రెడ్ డియర్ రివర్ వ్యాలీ ఎర్న్డ్ ఇట్స్ నేమ్ డ్యూరింగ్ ద ranching was the main industry. Thousands of horses ranged from here to beyond the Sand Hills to the east. Legends have it that horses would disappear into these canyons of Red Deer River Valley, later to reappear carrying a different brand. Hence the name is Horse Thief Canyon. Some of the most significant fossil discoveries ever made from the age of the reptiles have been discovered. Dinosaur National Park. దీనికి హార్స్ థీఫ్ క్యానియన్ పార్క్ అని ఎందుకు వచ్చింది అంటే చాలా ఇయర్స్ బ్యాక్ ఇక్కడ హార్సెస్ రేసెస్ అయితే జరిగేదంట. అండ్ ఈ వ్యాలీలో అయితే హార్సెస్ తప్పిపోయేవంట, అంటే కనబడకుండా పోయేవి. సో అందుకని ఈ వ్యాలీకి వీళ్ళు హార్స్ థీఫ్ క్యానియన్ అయితే పేరు పెట్టారంట. సో ఇక్కడ అయితే ఎవ్వరూ లేరు, ఒక 2-3 వస్తున్నారు అండ్ అక్కడ ఒక 2-3 ఉన్నారంతే, మొత్తం ఇంకా మనమే. సో ముందు అసలు ఈ కొండ ఎడ్జ్ని ఏముంది అన్నది చూద్దాం వెళ్ళి. ఓ చూడండి ఎంత డీప్గా ఉందో. చాలామంది ఇక్కడికి ట్రెక్కింగ్ చేయడానికి వస్తారు. చూడండి ఎంత డీప్గా ఉందో. చాలామంది అయితే ఇక్కడికి ట్రెక్కింగ్ చేయడానికి అండ్ సైక్లింగ్ చేయడానికి వస్తారు. మౌంటైన్ సైక్లింగ్ ఇక్కడ వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం. మనకి దారిలో ఎక్కడైనా సైక్లింగ్ చేస్తున్న వాళ్ళు కనిపిస్తే చూపిస్తాను. సో అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న పాత్స్ అన్నీ, ఈ పాత్ చూడండి అలా మౌంటైన్ పైకి వెళ్తుంది కదా, అది యాక్చువల్గా మౌంటైన్ సైక్లింగ్ చేయడానికి.
అండ్ ఇక్కడ చాలా పాత్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాం. ఓ గాడ్, ఇక్కడ నుంచి పడితే అంతే సంగతి. కానీ ఇక్కడికి వచ్చి సైక్లింగ్ ఎలా చేస్తారు? ఆమె ఎవరో చూడండి, అక్కడ పై వరకు వెళ్తుంది, వెళ్ళి హాయ్ చెప్తుంది. ఓ ఆమెతో పాటు ఇంకెవరో కూడా ఉన్నారు. ఇదైతే ఈ హార్స్ క్యానియన్ థీఫ్ కదా. సో ఇక్కడ నుంచి మనం మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దాము. మిన్ను అక్కడ మన కోసం కార్లో వెయిట్ చేస్తుంది. సో కార్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోదాం. పదండి. సో మన కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. వెళ్ళి మెన్ను ఏం చేస్తుందో చూద్దాం. యాక్చువల్గా మెన్ను నన్ను రికార్డ్ చేస్తుంది. కోపి నువ్వు నన్ను రికార్డ్ చేస్తున్నావా? నేను ఇంకా రీల్స్ చూస్తున్నావు అనుకున్నా. ఓకే. మన డ్రమ్ హెల్లర్ గురించి కొంచెం తెలుసుకోవాలంటే డ్రమ్ హెల్లర్ ని బ్యాడ్ ల్యాండ్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడున్న టెరెన్స్, స్టీప్డ్ స్లోప్స్, హిల్స్, హుడూస్ వీటన్నిటి వల్ల దీనికైతే బ్యాడ్ ల్యాండ్స్ అని పేరు వచ్చింది. డైనోసార్స్ ఎక్స్టింక్ట్ అవ్వక ముందు ఈ ప్రదేశంలో అయితే చాలా డైనోసార్లు తిరిగేవంట. సో అందుకే దీన్ని డైనోసార్ వ్యాలీ అని కూడా అంటారు. అండ్ ఇక్కడ చాలా రకాల డైనోసార్ ఫాజిల్స్ అయితే దొరికాయి. అండ్ అవన్నీ ఇక్కడ రాయల్ టెరన్ మ్యూజియం లో అయితే పెట్టారు. మనం ఆ మ్యూజియం కి కూడా వెళ్తాము. మీరు కనుక కాల్గరీ విజిట్ చేస్తే డ్రమ్ హెల్లర్ అయితే ఖచ్చితంగా కవర్ చేయాలి. ఇది కాల్గరీ నుంచి జస్ట్ 110 to 120 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ వన్ డే లో ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని అయితే కవర్ చేయొచ్చు. మీరు మా వీడియోని కనుక ఫాలో అయితే ఆ ప్లేసెస్ అన్ని ఈజీగా ఎలా కవర్ చేయాలని అయితే చూపిస్తాము. ఒకవేళ మీరు బస్ లో కనుక ట్రావెల్ చేయాలనుకుంటే కాల్గరీ నుంచి ఎవ్రీ 2 hours కి ఫ్లెక్స్ బస్ అండ్ గ్రే హార్న్ కెనడా బస్సెస్ అయితే తిరుగుతాయి. టికెట్ ఫేర్ వచ్చేసి $22. ట్రావెల్ డ్యూరేషన్ అయితే అరౌండ్ 1.5 hours అయితే ఉంటుంది. ఈ బస్సెస్ డ్రమ్ హెల్లర్ మొత్తం తిరగవు. కాల్గరీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియం దగ్గర అయితే దింపేస్తాయి. ఇక్కడ రైడ్ షేర్ తీసుకొని అయితే తిరగొచ్చు. కొంతమంది టూరిస్టులు సింగిల్ గా వచ్చిన వాళ్ళు రైడ్ షేర్ అయితే ఆన్ చేసుకొని ఉంటారు. సో వాళ్ళతో అయితే మనం కలిసి వెళ్ళొచ్చు. బట్ నా సలహా అయితే కాల్గరీ నుంచి మీరు కార్ రెంట్ చేసుకొని వస్తే చాలా బెటర్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ 8 to 10 మస్ట్ విజిట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ ఫుల్ ప్లెజెడ్ గా అయితే విజిట్ చేయొచ్చు. మనం ఆల్రెడీ 3 ప్లేసెస్ కవర్ చేసాము. ఇప్పుడైతే రాయల్ టెరల్ మ్యూజియం కి వచ్చాము. ఈ మ్యూజియం ట్యూస్డే టు సండే 10 to 5 అయితే ఓపెన్ ఉంటుంది. అండ్ మండే హాలిడే. సో మీరు కనుక డ్రమ్ హెల్లర్ వస్తే ఈ మ్యూజియం కి అట్లీస్ట్ ఒక 1 hour to 1.5 hours అయితే కేటాయించుకోండి. అప్పుడే లోపల ఉన్న అద్భుతమైన డైనోసార్ ఫాజిల్స్ అయితే చూడగలరు. అండ్ ఈ వీడియో అయితే మేము ఇప్పటితో ఎండ్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ మ్యూజియం మొత్తాన్ని కవర్ చేస్తాము. ఆ నెక్స్ట్ వీడియోలో హుడూస్, గోస్ట్ విలేజ్, ఐస్ క్రీమ్ పార్లర్ అండ్ లాస్ట్ లో హార్స్ షూ క్యానియన్ అయితే చూస్తాము. సో ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ నాని మెను వ్లాగ్స్ ని కూడా ఫాలో అవ్వండి. సో దట్ మనం అక్కడ పర్సనల్ గా కనెక్ట్ అవ్వచ్చు. ఇంతవరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఏ లాట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాని మెను వ్లాగ్స్. బై బాయ్.